మా నాన్నగారు వచ్చారు, నా ఎదురుగా కూర్చుంటే ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. కబుర్లు చెప్పుకుంటూ ఉన్నప్పుడు దాదాపు 8:30కి ఆ రోజుల్లో ఆటోలు లేవు, తక్కువ ఉన్నాయి ఆటోలు. పల్లెల నుంచి రావాలంటే బస్సులు కూడా లేవు. ఒక నొల్లొక్క మంచం మీద ఒక పేషెంట్ పడుకోబెట్టి నా దగ్గర తీసుకొచ్చారు. పిల్లలందరూ మీరు కూడా వినాలి, అమ్మ నాన్న ముఖ్యంగా వినాలి, నాన్నలు ముఖ్యంగా వినాలి. నొలక మంచం మీద తీసుకొచ్చారు. ఆ పేషెంట్కి నేను పరీక్ష చేశాను, పేరు పగిలింది. ఎక్కువ గంటలు బతకడు ఆపరేషన్ చేయకపోతే, కడుపంతా బొబ్బిపోయింది, పేగులు కదలటం మానేసింది. బాబు ఆపరేషన్ చేయాలి, అర్జెంటుగా చేయాలి, నేను మందులు రాసిస్తాను, కొనుక్కొచ్చుకోండి. నేను ఎప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి ముందు డబ్బులు ఎప్పుడు తీసుకుని అలవాటు లేదు, తెచ్చుకోను అన్నాను. మా దగ్గర రూపాయలు లేదండి అంటే బాబు రూపాయలు అంటే ఆ రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్, మనకి కొత్తగూడెంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర లేదు. ఒక డాక్టర్ ఉండేవాడు, MBBS డాక్టర్. అర్జెంటుగా ఖమ్మం తీసుకెళ్ళకుండా అన్న వాళ్ళు ఏడవడం మొదలు పెట్టారు, మొచ్చుకోవడం మొదలు పెట్టి ఎట్లా కూడా చేయలేయాలి. మందులన్నా తీసుకోండి, నేను ఫ్రీ తీసుకోండి, మీకు మాటిస్తాను, కానీ మందులు తెచ్చుకోండి. మందులు కూడా లేవన్నారు. మందులకి డబ్బులు కూడా లేవంటే వాళ్ళు ఆ ఏడ్చుకుంటూ మళ్ళీ ఆ నొలక మంచం మీద కూర్చోబెట్టి 4 రోజులు బయటకు తీస్తారని నేను మా నాన్న. అరే నీకు ఎంత అవుతాయిరా అన్నాడు. ఆ రోజులు ఎంత అవుతుంది? 300-400 వేయదు, మందు 500-600 వేయదు, 5-6 రోజులు అవుతుంది అన్నాను. నేను లోపం అనేవాడు మా నాన్న. 500 నువ్వు పెట్టుకోండి అన్నాడు. ఇక్కడ దాకా వెళ్ళి ఖమ్మం దాకా వెళ్తే బతుకుతాడా అన్నాడు. బతుకులేమో నాకు తెలియదు, మరుస్తావు బతకపోవచ్చు అన్నాడు. 500 నువ్వు పెట్టుకోలేమో అన్నాడు. అయితే నేను ఇస్తాను దానికి 500 ఆపరేషన్ చేయండి. ఆ తల ఉంచుకున్నట్టు కలుపు అనిపించింది. వెంటనే బయటకు వెళ్ళి వెనక్కి తీశాను, ఆపరేషన్ చేశాను, పేషెంట్ బతికాను. ఆ రోజు మా నాన్న నేను ఇస్తాను ఆ డబ్బులు అడగకపోతే ఆపరేషన్ చేసేవాడు కాదు, ప్రాణం పోయింది. ఇంటికి వెళ్తున్నప్పుడు దాదాపు అప్పుడు రాత్రి 2 అయింది.